మన పాలపుంత నుంచి 2 లక్షల కోట్ల గ్రహాల దాకా అదృశ్యమైపోయాయి. కనీసం వాటి ఆనుపాను కూడా మనకు తెలియదు. ఈ అనంత విశ్వంలో ఉన్న పదార్థాలన్నీ పరస్పరం గురుత్వాకర్షణ శక్తితో కలిసున్నాయనే సంగతి మనకు తెలుసు. మనం ఈ మిల్కీవే గెలాక్సీ, పాలపుంత నక్షత్ర మండలం అనేక సూర్యుళ్ళు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు, అంతరిక్ష పదార్థాలతో కూడి ఉంది. అందులో ఒకటైన మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు, వాటి ఉపగ్రహాలైన చంద్రుళ్ళు, గ్రహశకలాలు, ఉల్కలు, అంతరిక్ష ధూళి వంటివి ఉన్నాయి. మరి మన గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలుండొచ్చు మీకు తెలుసా? సుమారు 10,000 కోట్ల నక్షత్రాలుండొచ్చనే ఒక అంచనా. అంటే సగటున ఒక్కో నక్షత్రం చుట్టూ ఒక్కో 3-4 గ్రహాలు తిరుగుతూ ఉంటే గనుక మన గెలాక్సీలో సుమారుగా 40,000 కోట్ల నక్షత్రాలు ఉండే అవకాశం ఉంది. అయితే మన మిల్కీవే గెలాక్సీలో ఉన్న మొత్తం నక్షత్రాల సంఖ్య మనం ఊహిస్తున్న ఈ సంఖ్య కంటే ఎక్కువే ఉంది. అలాగే అవి సూర్యుల చుట్టూనే తిరగడం లేదు. అంటే ఏ సౌర కుటుంబంలోనూ లేవు. మరేమయ్యాయి? ఎక్కడో తప్పిపోయాయి. వాటినే మనం రోగ్ ప్లానెట్స్ లేదా ఆర్ఫన్ ప్లానెట్స్, అంటే దురదృష్ట గ్రహాలు లేదా అనాథ గ్రహాలు అని పిలుస్తున్నాం. అమెరికా, నాసా, జపాన్లోని ఒసాకా విశ్వవిద్యాలయాల పరిశోధనల ప్రకారం మన పాలపుంతలోని సౌర కుటుంబాల గ్రహాలన్నిటికంటే 6 రెట్లు ఎక్కువగా దుష్ట గ్రహాలు మన పాలపుంతలో ఉన్నాయనేది ఒక పరిశీలన. అంటే దాదాపుగా 2 లక్షల కోట్ల రోగ్ ప్లానెట్స్ ఒక్క మన మిల్కీవే గెలాక్సీలోనే ఉన్నాయని భావించాలి. 2027 మే నెలలో నాసా ప్రారంభించనున్న నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ పనేంటంటే ఈ దృష్ట గ్రహాల్లో పరిమాణంలోనూ ద్రవ్యరాశిలోనూ మన భూమి వంటి గ్రహాల ఉనికిని కనిపెట్టడం. అవి అనాథల్లా ఆచూకీ లేకుండా తిరుగుతున్నాయని అంటూ మళ్లీ వాటిని వెతికి పట్టుకోవడం అనేది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. దానికి శాస్త్రవేత్తల వద్ద సమాధానం ఉంది. ఆ అనాథ గ్రహాల్లో ఏవైనా ఆవాసయోగ్యంగా గనుక ఉంటే అది మనుషులకు ఒక ఆశాకిరణం కదా, అందుకనే వాళ్ళు వెతుకుతున్నారు. మరది తెలియాలంటే ఆ అనాథ గ్రహాల మీద వాతావరణం గురించి కొంత సమాచారం అయినా మన వద్ద ఉండాలి. దుష్ట గ్రహాలపై జీవం ఉండే అవకాశం గురించి, గ్రహాంతర జీవుల ఉనికి గురించి ఆసక్తికరమైన సమాచారం ఏదైనా లభించే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థల పరిశీలనలు ఈ దుష్ట గ్రహాల పుట్టుకకు గల అవకాశాలను వెల్లడిస్తున్నాయి. వాయువులు, అంతరిక్ష ధూళి ఒక దగ్గరకు చేరి దట్టమైన మేఘంలా ఏర్పడి దాని కేంద్రంలో సర్కిలాకారంగా ఏర్పాటు జరుగుతుంది. ఇది మన సౌర కుటుంబం కేంద్రంలో సూర్యుడు ఉన్నట్టే ఉంటుంది. అయితే అంత మొత్తంలో పదార్థాన్ని ఆకర్షించి పట్టి ఉంచుకోలేక నక్షత్రంగా మారే బదులుగా ఒక అనాథ గ్రహంగా మారి సువిశాల విశ్వంలో తిరుగుతూ ఉంటుంది. అనాథ గ్రహాల పుట్టుకకు ఇదొక అవకాశం. ఇక మరో అవకాశం ఎలా ఉందంటే, గ్రహాల మధ్య గురుత్వాకర్షణలో వచ్చే వ్యత్యాసాల కారణంగా అనాథ గ్రహాలు పుట్టుకొచ్చాయి. మామూలుగా పెద్ద గ్రహాలు, చిన్న గ్రహాలు తమ గురుత్వాకర్షణ పరిధి నుంచి వెలుపలికి నెట్టేస్తాయి. సూపర్నోవా విస్ఫోటనం అప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఒక్కోసారి గ్రహాల సమీపంగా దారిన పోయే అపరిచిత గ్రహాలు కూడా ఆ గ్రహాల మధ్యనున్న గురుత్వాకర్షణలో అలజడిని కలిగించి వాటిలో ఉండే చిన్న గ్రహాలను పెద్ద గ్రహాలు బయటకు గెంటేసేలా చేసుకుంటూ పోతాయి. అలా పెద్ద గ్రహాల గురుత్వాకర్షణ నుంచి వెలుపలికి వచ్చేసిన అనాథలైన గ్రహాల మీద జీవం ఆనవాళ్లు ఉండొచ్చుననే కుతూహలాన్ని కలిగిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎప్పుడైనా సరే ఆవాస గ్రహాల అన్వేషణలో 3 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మీకు కూడా బాగా తెలిసినవేవి. తోచిందా? జీవం ఉండాలంటే ఏముండాలో చెప్పండి. సరే, అక్కడ గాలి, నీరు, ఆహారం ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఇప్పుడు వీటినే శాస్త్రీయంగా చెప్పుకుంటే వివిధ రకాల రసాయన మూలకాలు అంటే వెరైటీ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్, ద్రావణి అంటే సాల్వెంట్, శక్తి కారకం అంటే ఎనర్జీ సోర్స్ అనేవి ఉండాలి. మరి విశ్వంలో పుష్కలంగా ఉన్న మూలకాలు హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్, కార్బన్, నియాన్, నైట్రోజన్లు. ఈ విశ్వంలోని పదార్థాలన్నిటిలోనూ మీ ఒంట్లోనూ ఉండేవి ఈ మూలకాలే. భూమి మీద జీవానికి మూలం నీరు అనే ద్రావణం. ద్రావణి అంటే పలు మూలకాలను కరిగించుకుని తనలో దాచుకోగలిగే రసాయన సమ్మేళనం. ఎందుకని నీటి గురించి చెప్పుకుంటున్నామంటే విశ్వంలో అన్నిటా నీరే ఉండాలని ఏం లేదు. ద్రావణిగా అంటే సాల్వెంట్ గా నీరు కాకుండా ఇంకా ఏదో ఒకటి ఉండొచ్చు. అంటే శని గ్రహం టైటాన్ మీద మీథేన్ సముద్రమే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఒక ద్రావణిగా ప్రవర్తించగలిగే లక్షణం కలిగి ఉందని ప్రకటించింది. అంటే జీవం ఉనికికి H2SO4 అనగా గంధకీ కామ్లం కూడా ఒక ప్రధాన మూలకంగా వ్యవహరించగలదని అర్థం. అయితే మరి అతిగతి లేకుండా అంతరిక్షంలో తిరుగుతున్న అనాథ గ్రహాల మీద శక్తి కారకాలుంటాయంటే సమాధానం ఉండకపోవచ్చు అనే శాస్త్రవేత్తల ఊహ. ఇప్పుడు మన భూమికి శక్తినిచ్చేది సూర్యుడని మీకు తెలుసు. అది కూడా ఉష్ణ శక్తి రూపంలో. ఇది దాదాపుగా 99.97%. ఇక మిగిలిన 0.027% శక్తిని భూమి తన కోర్ నుంచి వెలువడే ఉష్ణం నుంచి గ్రహిస్తుంది. గాలి వీచడం, నీళ్లు ప్రవహించడం, మొక్కలు మొలకెత్తి వృక్షాలుగా ఎదగడం వంటివి జీవ భౌతిక రసాయన చర్యలకు అవసరమైన శక్తిని సౌరశక్తి నుంచే భూమి గ్రహిస్తోంది. మరి ఏ నక్షత్రం చుట్టూ తిరగని ఈ రోగ్ ప్లానెట్స్ కి శక్తి అందేదెలా? భూమి విషయంలో సూర్యుడే కాకుండా భూమిలోని రేడియో ధార్మిక పదార్థాలు, భూమి కేంద్రకంలోని ఉష్ణం ఎంతో కొంత శక్తిని భూమికి అందిస్తాయి. అయితే ఇది భూమికి కావాల్సిన దానిలో 0.027% మాత్రమే. ఈ లెక్కన భూమి వంటి వేరేదో గ్రహంలో కూడా ఇలాంటి ఏర్పాటు ఏదో ఒకటి ఉండొచ్చు.
ఆ గ్రహ భూ ఉష్ణ శక్తి మాత్రమే జీవుల మనుగడకు సరిపోకపోవచ్చు. సైన్స్ మ్యాగజైన్స్ లో ప్రచురిస్తున్న కొన్ని వ్యాసాల్లో ఒక విషయాన్ని ప్రస్తావిస్తుండడం చూడొచ్చు. అదేంటంటే ఆయా గ్రహాల్లో జీవుల మనుగడకు సరిపడా ఉష్ణశక్తి ఉండకపోయినా వాటి చందమామల్లో ప్రాణం పుట్టుకకు మనుగడకు సరిపోయే వాతావరణం ఉండొచ్చు అని. ఇప్పుడు మనకు ఒక విషయం దొరికింది. నక్షత్రం ఆధారం లేకుండా అలా తిరుగుతున్న అనాథ గ్రహాలున్నాయని చెప్పారు గాని వాటికి చందమామలు కూడా ఉండవని మాత్రం ఎవ్వరూ చెప్పలేదు. సరే అనుకుందాం, ఆ అనాథ గ్రహం యొక్క చందమామ మీద జీవం మనుగడకు దోహదపడే వాతావరణం ఉండేందుకు అవకాశం ఉందా మరి? ఇది కొంచెం కీలకమైన ప్రశ్నే. మనకి భూమికి ఉన్న ఒకే ఒక్క చందమామను చూడండి. అది మన భూమి మీద టైడల్ ఫోర్స్ ని కలిగిస్తుంది, అంటే అలల శక్తిని కలిగిస్తుంది. మన చందమామ భూమికి దగ్గరగా దూరంగా వస్తూ పోతూ ఉంటాడు కదా, తత్ఫలితంగా సముద్ర జలాలు పోటెత్తడం, ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. అదేవిధంగా రోగ్ ప్లానెట్ తాలూకు చందమామ తన మాతృగ్రహం మీద టైడల్ ఫోర్స్ ని కలిగిస్తుంది. సముద్రంలో ఆటుపోట్లు వస్తాయని మాత్రమే దీనికి అర్థం కాదు. మాతృగ్రహంలో కలిగించే అలజడికి అదే కారణం. ఈ అలజడి అంటే ఫ్రిక్షన్ కూడా ఒక శక్తి వనరే. అంటే ఆ మాత్రం శక్తి వల్లనే గొప్ప ప్రయోజనం కలుగుతుందని కాదు. గ్రహం కూడా తన చందమామ మీద గురుత్వాకర్షణ శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటుంది కదా, ఆ ప్రభావంతో ఆ చందమామలోనూ ఘర్షణ పుడుతుంది. ఈ ఘర్షణ మూలంగా పుట్టిన ఉష్ణ శక్తి మూలంగా చందమామ మీద నీటి రూపంలో ద్రావణం ఉండేందుకు ఒక అవకాశం ఉంది. బృహస్పతి అంటే జూపిటర్, శని అంటే శాటర్న్ల బలమైన గురుత్వాకర్షణ శక్తుల కారణంగా వాటి ఉపగ్రహాలైన యూరోపా, ఎన్సిలేటర్ల ఉపరితలాల దిగువన పైకి కనిపించని సముద్రాలున్నాయని చెప్తారు. అంటే ఈ లెక్కన రోగ్ ప్లానెట్స్ పై మానవ ఆవాసానికి వీలుండకపోవచ్చు గాని నీరు లేదా మరో మూలకమేదో ద్రవరూప సంయోగ పదార్థంగా ఉండొచ్చు. పోనీ గ్రహం మీద లేకపోయినా దాని చందమామ మీద ఉండేందుకు మాత్రం ఎక్కువ అవకాశమే ఉంది. ఎందుకులా ఆలోచిస్తున్నామంటే మనిషికి నీరు ప్రాణాధారం అని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కనుక. ఈ లెక్కన రోగ్ ప్లానెట్ మీద జీవం ఉనికి కోసం ప్రయత్నిస్తున్నామంటే అక్కడ ఆ జీవికి ఆహారంగా ఉన్నటువంటి పదార్థం ఏదో ఉండాలి కదా, అదేంటో కూడా తెలుసుకోవాలి. మన భూమికైతే శక్తి వనరు సూర్యుడే. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా శక్తిని పొందుతూ ఉండే మొక్కలు మనుషుల కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాయి. అది ఆహార చక్రంగా ఏర్పరిచింది. ఇవి భూమి లెక్కలు. మరైతే సూర్యుడు మాత్రమే ఆహార ఉత్పత్తికున్న ఏకైక శక్తి ఆధారం అంటే కాదని చెప్తారు. నేషనల్ జియోగ్రఫీ వెలువచ్చిన వ్యాసంలో చెప్పిన విషయాన్ని ఓసారి చూద్దాం. ఈక్వెడార్లోని గాలాపాగోస్ దీవుల వద్ద 1977వ సంవత్సరంలో తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని ఒక ప్రాంతంలో సముద్రగర్భ పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు నీటి ఉష్ణోగ్రతలో వెంటనే మార్పులు రావడం గమనించారు. కొద్ది మీటర్ల దూరంలోని జలాల్లోనే ఆ మార్పు 0 నుంచి 400 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండడం గమనించారు. అక్కడ సముద్ర గర్భం భూతలం పైనున్న హైడ్రోథర్మల్ వెంట్స్ ఇందుకు కారణమని గ్రహించారు. హైడ్రోథర్మల్ వెంట్స్ అంటే సముద్ర గర్భ భూతలం మీద ఉండే పగుళ్లు. భూ ఉష్ణశక్తి మూలంగా ఈ పగుళ్ల నుంచి వేడి నీరు ఉబికి వస్తూ ఉంటుంది. సూర్యకాంతి వేరని సముద్ర గర్భం లోతుల్లో అంతటి హెచ్చు ఉష్ణోగ్రతల వద్ద, హెచ్చు పీడనం వద్ద కూడా కొన్ని జీవులు మనుగడ సాగిస్తున్నాయి. దీన్నే సాంకేతికంగా కెమోసింథసిస్ అంటారు. అంటే ఆ జీవులు హైడ్రోథర్మల్ వెంట్స్ నుంచి వెలువడుతున్న ఉష్ణ జలాల్లోని విషపూరిత ఖనిజాలు, ఇతర రసాయనాల నుంచి శక్తిని గ్రహిస్తాయి. అలాగే భూమి మీద మందపాటి మంచు పలకల దిగువన, అలాగే లోతైన చీకటిమయమైన గుహల్లోనూ మనుగడ సాగిస్తున్న కొన్ని జీవులు కెమోసింథసిస్ ద్వారా తమ ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి. ఇది ఆ వ్యాసంలోని విషయం. ఇప్పుడు మనం అనాథ గ్రహాల సంగతి మాట్లాడుకుంటే ఇవి మిల్కీవే గెలాక్సీలో 2 లక్షల కోట్లు ఉన్నాయి కదా, వీటిలో ఒక్కదానిపైన కూడా జీవం ఉండేందుకు ఆస్కారమే లేదని ఎలా చెప్పగలం? అలా నిర్ధారణగా చెప్పలేం. పైగా మరో ప్రస్తావన కూడా ఉంది ఈ విషయంలో. అవును, దుష్టగ్రహాల మీద జీవం ఉండడమే కాదు, మన భూమి మీద ఉన్న జీవం కూడా ఆ దుష్టగ్రహాల దయ వల్లనే మనుగడ సాగిస్తుందని చెప్తే మీరు ఆశ్చర్యంగా నోరెళ్లబెడతారు. ఇదేంటి కొత్త విషయం? మన సౌర కుటుంబం వయస్సు సుమారుగా 457 కోట్ల సంవత్సరాలు. ఇక మన భూగ్రహం వయసు సుమారుగా 454 కోట్ల సంవత్సరాలు. అయితే భూమి మీద తొలి జీవం 420 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండొచ్చనేది ఒక అంచనా. అంటే భూమి ఏర్పడిన 30 కోట్ల సంవత్సరాల కాలంలోనే జీవం పుట్టుకకు కావలసిన తొలి వాతావరణం ఏర్పడిందని భావించాలి. ఈ విషయంలో DNA పోగులు ఏర్పడడం గురించి మాట్లాడుకుంటే మనది చాలా క్లిష్టమైన నిర్మాణం అని తెలుసు. అమినో ఆమ్లాలు ఏదో ఒక నిర్మాణంలో కుదురుకుని జీవావిర్భావానికి దోహదం చేసే మాంసకృత్తుల్ని తయారు చేయలేవు. అందుకోసం అవి ఒక ప్రత్యేక నిర్ధారిత ఆకారంలోనే అనుసంధానం కావాల్సి ఉంటుంది. అప్పుడే ఆ మాంసపు కృతులు అంటే ప్రోటీన్లు పొడవాటి పోగుల్ని ఏర్పరుస్తూ తమని పోలిన మరిన్ని ప్రోగులుగా సృష్టించుకోగలుగుతాయి. మీకు తెలుసు కదా, ప్రోటీన్ అనేది ద ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ఎనీ కాంపౌండ్. ఒక సంక్లిష్ట నిర్మాణంలో మాంసకృతులే మొదటి అణువులు. అలాగనే ఒకేసారి అమాంతంగా ఏర్పడిపోతాయంటే అలాగని ఏం లేదంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి ఏర్పడి దానిపై జీవం పుట్టడానికి మధ్యనున్న సమయంలోనే సంయోగ పదార్థం ఏర్పడడానికి సరిపడా ప్రస్తావన సంయోగాలు అంటే
పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ ఏర్పడిపోయేంత వ్యవధి క్రియేట్ అయిందనుకోవడం బొత్తిగా అతిశయోక్తి అవుతుంది. అంటే మనం పుట్టిన వెంటనే పెరిగి పెద్దయిపోయి ఆ పైన వెంటనే ముసలి వాళ్ళమైపోయి మరణించవచ్చు కదా. అంతా క్రమానుసారమైన మార్పు అంతే. జీవ పరిణామంలో ఎన్నెన్నో మార్పులు వైవిధ్యాలు చోటు చేసుకుంటూ ఇప్పుడున్న జీవ వైవిధ్యం చోటు చేసుకుంది. అంతా యాదృచ్ఛికంగా జరిగింది తప్ప పనిగట్టుకుని ఒకరు గీసింది నిర్మించింది కాదు. అంతా ప్రకృతి ఎంపిక మాత్రమే. అదేవిధంగా పాలపొంతు నుంచి తప్పిపోయిన ఆ 2 లక్షల కోట్ల గ్రహాల్లో ఏ ఒక్క దానిలోనైనా జీవం ఊపిరి తీసుకుని ఉండొచ్చు. ఇది కేవలం ఊహ మాత్రమే. అందుకు తగిన సంభావ్యత ఉండకపోవచ్చుననేది ఒక సిద్ధాంతం. బహుశా అదే మిగతా గ్రహాల మీద జీవం తాలూకు బీజాల్ని వెదజల్లుతూ ఉండొచ్చు కూడా. మీరు ఈ ఊహలని కాదనే ముందు జీవావిర్భావాన్ని వివరించే పాన్స్పెర్మియా సిద్ధాంతం చెప్పిన సంగతినే మనం ప్రస్తావించుకున్నామని గమనించండి. ఏమో మనం ఈ భూమి మీదకు అతిథుల్లా వచ్చి ఇక్కడే జీవనం కొనసాగిస్తున్న వేరే గ్రహం తాలూకు జీవ బీజాలమేమో కావచ్చు కదా. అంటే మనమే గ్రహాంతరవాసులమై ఈ సౌర కుటుంబంలోని ఈ భూమికి వచ్చి వీటిని మన సూర్యుడు, మన సౌర కుటుంబం, మన భూమి అంటూ తిరిగి ఎక్కడో సుదూర గ్రహాంతర వాసుల కోసం వెతుకుతున్న గడుసరి జీవులం అయ్యుండొచ్చు కదా. మీరేమంటారు? ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ మొదలు నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడి ఈనాటి విశ్వ విస్తరణ దాకా అనేక పరిణామాలు లక్షల కోట్ల సంవత్సరాల కాలంలో జరిగాయి. అది అందరం అంగీకరిస్తున్నాం. అప్పుడు ఈ మొత్తం విశ్వంలో జనించిన ఉష్ణోగ్రత నీరు ద్రవ రూపంలో ఉండేందుకు అనువుగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. నీరు అనే మూలకం అంతరిక్షంలో ఎక్కడైనా ఉండనియండి. నక్షత్ర ఆధారం లేకుండా తిరుగుతున్న అంతరిక్ష పదార్థాల మీద కూడా ద్రవ స్థితిలో నీరు మనగలుగుతోంది. ఈ లక్షల కోట్ల సంవత్సరాల వ్యవధిలోనే తొలి జీవం పుట్టుకకు అనువైన సందర్భం వచ్చిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అది ఎక్కడన్నది చెప్పలేకుండా ఉన్నారు. భూమి మీద మాత్రమే అని కూడా ఖచ్చితంగా చెప్పలేం. కాకపోతే మనం ఈ భూమి మీదే ఉన్నాం కనుక ఈ భూమే జీవం పుట్టుకకు ఉన్న అవకాశం అని అనుకుంటున్నాం అంతే. ఈ రోగ్ ప్లానెట్స్ అనేవి ఒక్కటి కనిపించినా సరే మనకి ఇంకా ఎన్నో సంగతులు తెలుస్తాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.